అందరికీ నమస్తే అండి. ఇవి వచ్చేసి ఎల్లిపాయలు అనమాట. మామిడికాయ పచ్చలోకి అనేది ఎల్లిపాయలు ఎలా పొట్టు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మనము ఈ పాయలను అనేది ఇలా వేసి చేసుకోవాలన్నమాట. ఈ ఎల్లిపాయల్ని ఇలా మనము పాయలుగా ఇట్లా వేరు చేసుకోవాలి. ఎల్లిపాయ నుంచి ఎల్లిపాయల్ని ఇట్లా వేరు చేసుకోవాలండి. ఇలా వేరు చేసుకొని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. మనకి నాటు ఎల్లిపాయలు ఉంటాయి, హైబ్రిడ్ ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించేది మీకు నాటు ఎల్లిపాయలు అనమాట. నాటు ఎల్లిపాయలు అనేవి మనకి స్మెల్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది పచ్చళ్ళలో. కొన్ని పొట్టు తీసుకొని కొన్ని పొట్టు తీసుకోకుండా మిక్సీ పట్టి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి నాటు ఎల్లిపాయలకి హైబ్రిడ్ ఎల్లిపాయలకి తేడా ఏంటంటే, మనకి నాటు ఎల్లిపాయలకి వచ్చేసి ఈ పొట్టు అంటే ఈ పైన ఉన్న ఈ లేయర్ అనేది, ఈ రేఫర్ అనేది చాలా స్వల్పంగా ఉంటుందన్నమాట. అదే మనకి హైబ్రిడ్ ఎల్లిపాయ అయితే పాయ పెద్దగా ఉంటుంది, పొట్టు కూడా చాలా మందం ఉంటుంది. దానికి దీనికి కొంచెం వేరియేషన్ అయితే చూపిస్తానండి ఇప్పుడు ఈ వీడియోలోనే. ఇది వచ్చేసి నాటు ఎల్లిపాయ అన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి హైబ్రిడ్ ఎల్లిపాయ అన్నమాట. ఇందాక నేను చూపించాను కదా, అది వచ్చేసేమో మనకి నాటు ఎల్లిపాయ అండి, చిన్నగా ఉంటుంది పాయ వచ్చేసి. ఇది వచ్చేసేమో పెద్దగా ఉంటుంది హైబ్రిడ్ ఎల్లిపాయ. నాటు ఎల్లిపాయకి హైబ్రిడ్ ఎల్లిపాయకి ఇప్పుడే నేను మీకు వేరియేషన్ చూపిస్తానండి. ఇది వచ్చేసేమో మనకి నాటు పాయ అన్నమాట. ఇది మనకి నాటు వెల్లుల్లి అండి. ఇదేమో హైబ్రిడ్ వెల్లుల్లి అన్నమాట. చూడండి, చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది, ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది. దీని పాయ వచ్చేసేమో ఇంత పెద్దగా ఉంటుంది. అదే మనకి నాటుది వచ్చేసేమో ఇలా సన్నగా చిన్నగా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఒక్క పాయ ఎంత ఉందో ఇది చూడండి, ఈ పాయలు వచ్చేసి ఎంత చిన్నగా ఉన్నాయో. నాటు హైబ్రిడ్కి తేడా అయితే ఇదండి. ఇవైతే మనకి స్మెల్ ఉంటాయి, రుచి ఉంటాయి, పొట్టు కూడా చాలా పల్చగా స్వల్పంగా ఉంటుంది. ఇది వచ్చేసేమో పొట్టు మందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు పచ్చడికి ఎల్లిపాయలు అనేవి మనము ఇలా మొత్తం కూడా వేరు చేసుకోవాలండి. వీటిని వచ్చేసి కొంచెం అంతా ఉప్పు, కొంచెం అంత ఆయిల్ వేసేసి ఇలా బాగా నలిపేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం పొట్టు తీయటం ఇబ్బంది అని అనుకుంటే మాత్రం నేను చెప్పేది అదేనండి. కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత నూనె వేసుకొని బాగా ఇలా నలిపేస్తే ఇది అనేది పొట్టు అనేది వేరైపోతుంది అన్నమాట. అదొక మనకి చిట్కా అన్నమాట. అది మీరు పాటించడం, కాకపోతే మనకి ఎల్లిపాయ అనేది కొంచెం నుజ్జుగా అవుతుందండి. మేమైతే ఎల్లిపాయలు అనేవి దగ్గర నుంచి చూపిస్తాను. నేనైతే పొట్టిలా తీస్తాను అన్నమాట. నాకు కొంచెం గోర్లు ఉన్నాయి కాబట్టి ఇలా మేము ఎల్లిపాయలు అనేవి ఇలా ఒలుచుకుంటాం. ఇంకా మిగతా అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి అయితే ఆ పొట్టుతో సహా మనము బరకగా మనం మిక్సీ పట్టేసుకొని, బాగా పేస్ట్లా కాదండి, కొంచెం అచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని మనము వాటిని అనేది మిక్సీ పచ్చళ్ళు కలుపుకుంటే పొట్టుతో సహా స్మెల్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుందండి. మనకి పచ్చళ్ళు అనేది అది కొంచెం జ్యూసీగా గ్రేవీగా ఉంటుందన్నమాట. ఇలా మనము పొట్టు తీసుకోవాలి. నేను వచ్చేసి నాటు పాయలే తీసుకొని పెడుతున్నాను అండి. పెద్ద పాయలు అయితే హైబ్రిడ్ కదా, దానికంటే నాటు పాయలు అనేవి స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఈ నాటువే తీసుకున్నాం అనమాట. దానికి దీనికి వేరియేషన్ అయితే నేను చూపిస్తూ వీడియో చేశానండి. మనము ఇలా పొట్టు తీసేటప్పుడు, సరే నాకంటే గోర్లు ఉన్నాయి, నేను ఇలా పొట్టు తీస్తున్నాను, ఎన్నైనా 1 గంట 2 గంటలైనా కష్టపడి పొట్టు తీసుకోగలుగుతాను. కానీ కొంతమంది ఉంటారు పొట్టు తీసుకోలేరు. అదే నేను చెప్పాను, ఇప్పుడు ఉప్పు నూనె ఉంటుంది కదా, అది పెట్టేస్తే మనకి కొంచెం ఎండకు పెడితే వచ్చేస్తుంది అని. అది కూడా చేయటం ఇష్టం లేదు, మేము ఇలానే తీసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఇంకొకటి చేయొచ్చండి. మనం ఇలా చాకు తీసుకొని ఇలా కొంచెం ఇలా సైడ్కి ఇలా పొట్టు లేపేసి మనం ఇలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా
ఇలా కూడా తీసుకోవచ్చండి. పొట్టు ఎలా తీసుకోవాలన్నది ఈ వీడియో అయితే చేస్తున్నాను. మామిడికాయ పచ్చడి అనేది పాట్లుగా చేసి నేను వీడియో పెడతాను, చూడండి. పొట్టు అయితే ఇలా తీసుకోవాలండి అన్నీ. చూడండి, నేను పొట్టు అయితే ఇట్లా వేరు చేసుకున్నాను అనమాట. ఇలా పొట్టు తీసుకున్న వరకు తీసుకున్నానండి. ఇలా నేను పొట్టు ఒకవైపు, పాయలు ఒకవైపు పెట్టుకున్నాను. అలాగే పొట్టు తీసినవి ఒకవైపు. ఇవి అయితే ఇలాగే పోస్తానండి, పచ్చళ్ళలో ఇలాగే పోస్తాను అనమాట. ఇవి వచ్చేసరికి ఇంకా తీయగలిగినంత వరకు తీసేసి మిగతాయి మిక్సీ పట్టి పచ్చళ్ళలో కలిపేస్తాను. అదండి వీడియో. పొట్టు ఎలా తీసుకోవాలి, నాటు పాయకి హైబ్రిడ్ పాయకి తేడా ఏంటి అనేది ఈ వీడియోలోనైతే మీకు చెప్దామని చెప్పానండి. అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.